అందరికీ శనార్థులు. హైదరాబాద్లో అమ్మవారి విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టిండ్రు. మస్తు గలిగలికి ఒక అమ్మవారి విగ్రహాలు పెట్టిండ్రు. అయితే హైదరాబాద్లో తీరొక్క విగ్రహాలల్లో ఒక అతిపెద్ద విగ్రహం ఉన్నది ఇక్కడ షాదర్గట్టు విక్టోరియా గ్రౌండ్స్లో. అంటే వస్తే చూస్తే 72 అడుగుల అమ్మవారి విగ్రహము చెక్కుమంటున్నది. నడుముని దబ్బున పోయి అమ్మవారికి దండం పెట్టుకొని ఆడున్న వాళ్ళని అందరిని వల్కరించేసి వద్దాం పండి. అబ్బా, ఈ అమ్మవారు 72 అడుగుల అమ్మవారు అంటే ఏమడదో అనుకున్నా. మీద చూడండి ఒక్కసారి. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో బులుగు రంగు ముఖము, బులుగు రంగులో ఉండే స్వామి ఎవరు? విష్ణుమూర్తి. రాముడు, కృష్ణుడు, విష్ణుమూర్తి వీళ్ళందరూ బులుగు రంగులు ఉంటారు. అటెనక కింద ఒక దిక్కు శివుడు, స్వామికి కుడి ఎడమ పక్కలకు బ్రహ్మ శివుడు ఇద్దరున్నారు. వాళ్ళిద్దరికెంచి కిందికి దిగితే వారాహి అమ్మ, 3 ముఖాలతోటి వారాహి అమ్మవారు మంచిగా పచ్చ చీర కట్టుకొని నిమ్మలంగా నిలబడి ఉన్నది. ఆడికెంచి మెల్లగా కిందికి దిగితే అమ్మవారి కిరీటంలో కూడా సూర్యకాంతుల కిరీటం అంటారు కదా, ఇట్లా సూర్యకిరణాల కమ్మలు, సూర్యకిరణాల నెక్లెస్ ఆడవిళ్ళలకు బాగా ఎరుకుంటుంది. అట్లా సూర్యకిరణాల కిరీటం పెట్టుకున్న అమ్మవారు బులుగు రంగు చీర, పచ్చరంగు చీర, ఎర్ర రంగు చీర అన్నట్టుగా మళ్ళీ పింక్ కలర్ కొంగు. అమ్మవారికి ఎంత అందంగా అమ్మవారు తయారై నిలబడ్డదా అంటే 1 2 3 4 1 2 3 4 8 చేతులతోటి అమ్మవారు సింహాన్ని వేసుకొని మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ నిలబడ్డట్టు ఉన్నది. ఇంత పెద్ద అమ్మవారిని చూస్తుంటే ఒక్కటేసారి పానం జల్లు అంటున్నది. నిజంగా ఈ అమ్మవారు 72 అడుగుల అమ్మవారిని చూస్తే కళ్ళకు పండుగలే కనిపిస్తున్నది. కానీ అమ్మవారు మొత్తానికైతే మట్టి విగ్రహం అయినప్పటికీ కూడా అమ్మవారి కళ ఎంత బాగున్నదంటే మొత్తం మట్టి గడ్డితోటి చేసినటువంటి అమ్మవారికి మీదకేంచి కలకత్తా మట్టిని తీసుకొచ్చి ఫినిషింగ్ చేసిండ్రంట. మొత్తం వాటర్ కలర్స్ ఏనంట. నిమజ్జనం 4వ తారీఖు అవుతుందంట. చీరల బేరం కూడా 4వ తారీఖు అవుతుందంట. ఒక్కసారి చూడండి అమ్మవారు అందరినీ చెయ్యి అభయహస్తం పెట్టి నేనున్నా, మీరేం పీకిరి పడకండి, నిమలాంగా ఉండుండిరా, వానాలు పడుతున్నాయి కానీ అయినా ఎవరికి ఏం కాదు అని ముద్దుగా అభయమిస్తున్నట్టు అనిపిస్తున్నటువంటి అమ్మవారిని చూస్తే చాలా సంతోషం అనిపించింది.
అక్కడికేంచి లోపలికి వచ్చినాక ఈడంతా మంచిగా అందరూ ఆరతిస్తుంటే నాకు కూడా ఇలబడి ఆరతి చేయాలనిపించింది. హారతికి ఇచ్చిన అమ్మవారికి. ఈడ అసలు ఇంత పెద్ద విగ్రహం ఎట్లా పెట్టిండ్రు, ఎందుకు పెట్టిండ్రు, ఎవరు పెట్టిండ్రు, ఎప్పుడు శురువైంది తీసుంటే అన్నీ నాకు జర బుర్రల మెదులుతూనే ఉంటాయి, తొలుస్తుంటాయి కదా. అన్నోళ్ళు ఉన్నారు, అడిగిపోదామంటే నాగిన. అన్న నమస్తే, ఏం పేరు? నమస్తే అమ్మ, V6 ఛానల్ వారికి కూడా స్వాగతం. నా పేరు వచ్చి గులాబ్ శ్రీనివాస్. శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి, ఇస్సేమా బజార్, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, విక్టోరియా ప్లే గ్రౌండ్లో ఈ అమ్మని పెట్టినామండి. అన్న ఎన్ని అడుగులు ఉంది ఇప్పుడు ఈ అమ్మ? 72 అడుగులు ఉంది. 72 అడుగుల అమ్మకి మరి నిమజ్జనం చేయాలంటే మీరు ఎట్లా కొంచెం నిమజ్జనము చేయడానికి ఛాన్స్ లేదు. మనకు ఇంతకుముందు 55 అడుగులు ఉంటే ట్యాంక్ బండ్ దాకా తీసుకెళ్ళాము. అప్పుడు మన కాన్సెప్ట్ కూడా ఏంటంటే అందరూ ప్లాస్టర్ ప్యారిస్ మానేసి ఈ మట్టి విగ్రహాలే చేయాలనే కాన్సెప్ట్తో ఒక 20 సంవత్సరాల నుంచి మా యొక్క ఈ ప్రయత్నము. సో మనం ఇక్కడనే తయారు చేసినాము, ఇక్కడనే పూజ, ఇక్కడనే నిమజ్జనం. ఈ చిన్న అమ్మవారు వచ్చేసి ఊరేగింపు 4వ తారీఖు ఊరేగింపు ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అమ్మవారికి వచ్చేసి మన తిరుపతి వేద పంతులు, మన విజయవాడ నుంచి, శ్రీశైలం నుంచి ఆ వేద పంతులు వచ్చి వాళ్ళు ప్రత్యేకమైన పూజలు చేసి ఆరతిలు ఇచ్చి అమ్మవారికి మన పాలాభిషేకంతో నిమజ్జనం చేస్తారు. మొత్తం చేయగానే పెద్దమ్మకేమో మామూలు నిమజ్జనం, ఈ చిన్నమ్మకేమో పాలాభిషేకం నిమజ్జనం. పెద్దమ్మ పాలాభిషేకంతోనే మొత్తం 4వ తారీఖు నిమజ్జనం నడుస్తుంది. 4వ తారీఖు నిమజ్జనము. ఎన్ని గంటలకు శురు అవుతుంది అన్న వచ్చి చూడాలంటే? ఇడికి 4 గంటలకు మా శోభయాత్ర స్టార్ట్ అవుతుంది. నిమజ్జనం మాత్రం 10:30కు స్టార్ట్ అవుతుంది. అన్న రాత్రి 10:30కు శురు అయితే ఎప్పుడైపోతుంది? 1 అవర్లో అయిపోతుంది. అన్న ఇప్పుడు ఏమేమి పెట్టి చేసినారు అన్నట్టు ఇదంతా? ఓన్లీ మట్టి, గడ్డి, కలకత్తా నుంచి వచ్చిన మట్టి, దాంతో ఫినిషింగ్. మళ్ళీ తర్వాత వచ్చేసి ఓన్లీ వాటర్ పెయింట్స్. ఇప్పుడు మీరు వాటర్ కూడా మొత్తం ఇప్పుడు ఇంత పెద్ద విగ్రహం కదా, మట్టి మొత్తం 2 బస్తాల మట్టి కాదు, 4 బస్తాల మట్టి కాదు, చాలా మట్టి కావాలి కదా. అంత మట్టి అంతా మళ్ళీ నిమజ్జనమైనాక ఏం చేస్తారన్న? చాలా మంది భక్తులు వచ్చి ఈ మట్టిని తీసుకొని పోతారు మొత్తం డిస్ట్రిక్ట్లలో. మళ్ళీ మన రాష్ట్రం కన్నా ఎక్కువ ఇతర రాష్ట్రాలు ఎక్కువ ఈ మట్టికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎస్పెషల్లీ మహారాష్ట్ర, కర్ణాటక ఈ స్టేట్ వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు ఎక్కువ, మన వాళ్ళు కూడా తీసుకుపోతారు, వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు అన్నమాట. ఓ ఏమనే అన్న, ఇప్పుడు మీరు మామూలుగా ఇసొంటి అన్నీ చేసినప్పుడు పూజలు గీజలు చేయాలంటే ఇంత పెద్ద అమ్మవారికి చేసుడు ఒక ఎత్తు, చిన్నగా ఉంటే ముతమంత అమ్మవారు ఉన్నది అనుకోపోయి నా ఎత్తున్న అమ్మవారైనా నేనంటే ముతమంత ఉంటా, నా అంతనో ఒక బుజ్జి అంతనో ఉంటే పర్వాలేదు. కానీ ఈ 72 అడుగుల అమ్మవారికి పూజలు చేయాలంటే గట్టిగా జోషి పూజలు చేయాల్సి ఉంటుంది కదా. పేరే వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత, వరల్డ్ బిగ్గెస్ట్ మన ఇండియాలోనే పెద్ద విగ్రహం ఇది. దీనికి ఈ విగ్రహాన్ని మట్టితో గడ్డితో చేసినందుకు మనకు 5 times హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు. అన్న ఏం బుక్? హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. హై రేంజ్ అంటే ఎక్కువ రేంజ్ ఉన్న వాటికి చేసే రికార్డు. హై రేంజ్ బుక్ ఆఫ్ 2019లో వచ్చింది, 21లో, 22, 23, మొన్న 24, మొన్న ఇయర్ కూడా. అయ్యో 2019 అంటే 2019 నుంచి నేను ఈడనే ఉన్నాను అన్న, హైదరాబాద్లో ఒక్క పరన్న రాకపోతే చూడకపోతే. చాలా మీడియాలలో వచ్చింది, మీ మీడియాలో కూడా వచ్చి చేసిరు కానీ మీరు రాలేదు. నేను చూడకపోతే అన్న. ఇప్పుడు మన కళ్ళతోటి చూసుడు వేరు, ఇట్లా వేరేగా చూసుడు వేరు కదన్న. పక్కోళ్ళు చెప్తే ఇని ఆలోచన చేసుడు వేరు కదా. మీ ఛానల్ ప్రతిసారి ఈ అమ్మవారిని చేసి మంచి పబ్లిసిటీ చేసి మీ ఛానల్ అన్న. ఇప్పుడు అమ్మవారికి ఏమో మీదంతా ఒక రకం ఉన్నది, ఇటు సింహానికి ఏమో జూలు ఏదైతే ఉంటుందో ఆ జూలంతా నియం జూలు లేకున్నది. అది ఏం జూలు అన్న? అది మన కొబ్బరి పొట్టు ఉంటుంది కదా, కొబ్బరి నారతో, కొబ్బరి నారతో వచ్చినటువంటి పీస్ తోటి నిజంగానే జూలు లెక్క ఎంత మంచిగా జూడుండినులా. ఒకటి ఏంటంటే మనకు సింగిల్% కూడా పొల్యూషన్ లేదు. మన కాన్సెప్ట్ కూడా జనాలు ఒక 15 ఏళ్ళ నుంచి నేను కోరేది ఒకటే, ప్లాస్టర్ ప్యారిస్ వీడి ఈ మట్టి విగ్రహాలు చేయాలని చెప్పేసి. నేను 10 ఏళ్ళ నుంచి నేను ఇక్కడ పెట్టి ఇక్కడ నిమజ్జనం చేస్తున్నందుకు ఇక్కడ ఇప్పుడు వైజాగ్లో, గుంటూరులో, విజయవాడలో, మళ్ళీ నాగోల్లో కూడా మన కళాకారులు మన దగ్గర ఇక్కడికి వచ్చి ఇన్స్పిరేషన్గా తీసుకొని PNT కాలనీలో ఆల్సో వీళ్ళందరూ మట్టి విగ్రహాలు ఇలాంటివి తయారు చేస్తున్నా అంటే మనని ఇన్స్పిరేషన్గా తీసుకొని. సో దాదాపు చాలా చేంజెస్ వస్తున్నాయి. ఇది చూసి పోయి వాళ్ళు కూడా అట్లనే చేస్తున్నారంట. మళ్ళా ప్లాస్టర్ ప్యారిస్ ఆ విగ్రహాలు తీసుకుపోవడం ఎందుకు, నీళ్ళలు వేసుడు ఎందుకు, నీళ్ళని ఖరాబ్ చేసుడు ఎందుకు, ఉన్న కాడనే నిమజ్జనం చేయొచ్చు, లేకుంటే నీళ్ళలు వేసినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ రోజు హుస్సేన్ సాగర్ మొత్తం నిండిపోయింది. ప్లాస్టర్ ప్యారిస్ నిన్న పోయినా బతుకమ్మను నిమజ్జనం చేయబోతే ఆ కొసకాన్ని చిట్టి వినాయకులు, బుజ్జి వినాయకులు, గింత వినాయకులు, శ్రావణ వినాయకులు కనబడ్డాయి. ఆ వినాయకులను చూసేసరికి నాకు వినాయక నిమజ్జనమని అనిపిస్తున్నది తప్ప బతుకమ్మ నిమజ్జనం అనిపించలేదు.
ఇప్పుడు నేను ప్రభుత్వం కూడా ప్రతిసారి ప్రభుత్వం కూడా మాకు సరైన అవకాశాలు అన్ని సౌకర్యాలు కల్పిస్తే ఇంకా అవేర్నెస్ తెస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇదే మీకు ఎందుకు ఆలోచన వచ్చింది ఇక్కడ ఇంత పెద్ద విగ్రహం? ఇప్పుడు మామూలుగా విగ్రహం పెట్టాలనుకుంటాం మంచిదే. ఇప్పుడు నేను అన్న కదన్నా గింత విగ్రహమో పెద్ద పిల్ల అన్నంత విగ్రహమో మంచిది, కానీ ఇట్లా అడుగులు పెంచుకుంటే గంత 72 అడుగులు ఎందుకు పెంచుతీవి? మనకి స్టార్టింగ్ లో 5 అడుగుల నుంచి మొదలైంది. ఇది ఎన్నేళ్ళన్నా? ఇప్పుడు 26 సంవత్సరం. ఇది మొన్న లాస్ట్ ఇయర్ సిల్వర్ జూబ్లీ 26 అట్లయినా 31 కదన్నా, ఏడాదికి ఒక అడుగు పెంచిన అడుగు అట్లా పెంచలేదు, 5 అడుగులు అట్లా పెంచుకుంటూ వచ్చినాం. అంటే మనకు స్పెషల్గా ఏంటంటే ఇండియాలో మనకు ప్రతి రాష్ట్రం నుంచి ఎందుకు మన మాత దగ్గరకు వస్తారంటే రూపం అనేది ప్రత్యేక రూపం ఉంటుంది, ఎవరు ఊహించిన రూపం అన్నమాట. సో ఆ రూపాన్ని బట్టి 8 మనకు సెలెక్ట్ అవుతుంది అన్న. ఇప్పుడు అమ్మవారు వెనకాల సింహం మీద ఏముంది? వారాహి మాత. వారాహి మాత వారాహి మాత అమ్మవారు. ఇప్పుడు అమ్మవారి పేరు వచ్చేసి శ్రీ దుర్గాదేవి వారాహి మాత. శ్రీ దుర్గాదేవి వారాహి మాత. పైన విష్ణు బ్రహ్మ శివుడు ఉన్నారు, మహేశ్వరుడు ఉన్నారు. వాళ్ళ ఆశీర్వాదంతోనే అమ్మలిద్దరు కొలుదీరారు. దుర్గమ్మ అంట. అబ్బా తమ్ముడు నమస్తే. ఏం పేరు తమ్ముడు? సన్నీ. సన్నీ ఏ ఊరు మీది? హైదరాబాద్. ఎన్నేళ్ళు? నేను చిన్నప్పుడు, నేను పుట్టినప్పటికెళ్ళి మీ డాడీ చేస్తూనే ఉన్నాడు. మీ కొడుక అన్న? నమస్తే అమ్మా. నమస్తే. నీ పేరు ఏం పేరు? నా పేరు గులాబ్ లక్ష్మి. గులాబ్ అన్నోళ్ళ మంచిగా ఉన్నది, వీళ్ళు ఇంటి పేరే గులాబీ. గులాబీ శ్రీనివాస అన్న? గులాబ్ శ్రీనివాస అన్న వాళ్ళ భార్య నువ్వు. ఒక్క కొడుకేనా అమ్మ? పాప బాబు. మళ్ళీ బిడ్డేది? గీమెనా? నమస్తే అమ్మ. నువ్వేం చేస్తావు తల్లి? నేను డాక్టర్. అమ్మవారి దయ వల్ల మా బిడ్డ డాక్టర్ అయింది మేము కొలిసినందుకు. ఎంత సంతోషం చూసినారు. అమ్మవారికి మొక్కుకున్నారు, ముద్దుగా బిడ్డను డాక్టర్ చేసింది అమ్మవారు. ఫస్ట్ అమ్మవారు కొలు చేసిన మా పాప పుట్టింది ఫస్ట్ చేసినప్పుడు బిడ్డ పుట్టింది. 2000లో స్టార్ట్ చేసినాం. అప్పుడే అమ్మవారి దయలతో నాకు ఫస్ట్ పాప పుట్టింది. ఇప్పుడు ఇది పెద్ద పాప, కొడుకు చిన్నోడు. మంచిగా ఉన్నది. అమ్మ డాక్టర్ అమ్మవు. మరి ఎట్లా అనిపిస్తుంది? ఇడికి సాయంత్రం పూట వస్తావా, దినమంతా ఉంటావా? నీకు ఎట్లా వీలవుతుంది టైము? మరి నేను మార్నింగ్ డ్యూటీ చేసుకొని ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసుకొని నిష్టగా ఇక్కడికి వస్తాను పూజ కొలుచుకోవడానికి అమ్మవారిని. ఇప్పుడు ఈ 9 రోజులు ఇట్లా నువ్వు కూడా ఇట్లా చెప్పులు లేకుండా ఆడవిల్లు నాడమ తిరుగుతుంటే ఇట్లా 9 రంగుల గాజులు అట్లా ఏమి వేసుకోలేవు కదా? మరి ఇప్పుడు డాక్టర్ కాబట్టి, అంతకుముందు ప్రాక్టీస్ చేయకముందు నేను కూడా చేసేదాన్ని. ఇప్పుడు డాక్టర్ కాబట్టి హాస్పిటల్కి వెళ్తున్నాను. అలా అవుతుంది. అంటే పబ్లిక్ కష్టంలో ఉండిన్న పబ్లిక్ తోటి సేవలు చేసుడు అంటే వాళ్ళ చాలా కష్టమైన పని, డాక్టర్ అమ్మల పని. అమ్మ నమస్తే. నమస్తే. ఎట్లున్నావు? ఏం కథ? ఏ ఊరు మీది? నేను ఇక్కడే ఉంటాను, హైదరాబాద్ లో. నువ్వు ఎన్ని ఏళ్ళకి వస్తున్నావు అమ్మ ఇక్కడ అమ్మవారిని చూడండి? 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఇంతకుముందు నాకు తెలియదు, అన్నయ్య పరిచయం అయ్యారు. వచ్చిన తర్వాత ఇంత పెద్ద చూస్తున్నా. నిజంగా అన్నయ్య గ్రేట్, గులాబీ శ్రీనివాస్ అన్నయ్య గ్రేట్ అని చెప్పాలి. మన తెలంగాణలో కాదు, ఇది వరల్డ్ మొత్తం విషయంలో గులాబీ అన్నని నేను మెచ్చుకోవాలి. ఇంత తీసుకొచ్చి పెట్టడం. అక్క ఎక్కడికెంచి అక్క? బోయినపల్లికెంచి అక్క రాత్రి ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఒక టైం చూడు పెట్ట. రాత్రి 11 గంటల 45 నిమిషాలకు ఇంత భక్తి ఏందక్క? ఇప్పుడు నేనంటే భక్తి నాకు జర నీకు కూడా మీ దాంట్లో కొంచెం నీకే ఎక్కక్క. నేను ఇంకా కొలు మీద నన్ను నచ్చిన, నువ్వు ఉత్తగానే వచ్చిన దేవుని చూడండి. అమ్మ ఏమనుకోని ఏమైనా మొక్కనికి వచ్చినావా, ఏదైనా చెప్పుకోనికి వచ్చినావా? మంచిగా ఉండాలి, నేను కూడా మంచిగా ఉండాలి. అందరు మంచిగా ఉండాలి, నేను కూడా మంచిగా ఉండాలంట. పెద్దమ్మ మంచిగా ఉన్నావా? నీ పేరేంద్రా? సుమమ్మ. ఎట్లున్నావు? ఏం కథ? మంచిగా ఉన్నాం. ఎక్కడి నుండి మీరు? మేము ఇక్కడే ఉంటాము. ఏం మొక్కనికి వస్తారమ్మా? సేవకే వచ్చినావా మొక్కనికనా? మొక్కనికే వచ్చినాము అంతే. తమ్ముడు నమస్తే. తమ్ముడు ఏం పేరు? తమ్మి సుభాష్ అమ్మ. ఫస్ట్ టైం భవానీ మాలేసిన అన్న నాకు ఇప్పుడు చిన్నగా ఉన్నప్పటి నుండి బాగా పరిచయం. వినాయకుడు గాని బోనాలు గాని అన్న స్వామితోనే ఉంటాం ఎప్పుడైనా. తుర్కేంజాల్ చాలా బాగుంటాయి. ఎవ్రీ టైం వస్తాం, ఎవ్రీ టైం వచ్చి దర్శనం చేసుకొని పోతాం. తుర్కేంజాల్కి వచ్చిందంటే తమ్ముడు ఓమనే. నీ పేరు తమ్ముడు? చిన్న చిన్న సాములను అందరిని వేసుకొని ఎంతమందిని తీసుకొచ్చినావు తమ్మి? 8 మంది వచ్చిర్రు. 1 2 3 4 5 6 ఇంకో 2 ఉన్నారు, 7. ఈ తాముడు కూడానా? అందరు తుర్కేం జాలని తమ్మి? ఇక నీ ఏం చెప్పుండి, హైదరాబాద్ లో తిరుగుదామంటాను వచ్చిండ్రా, అమ్మవారిని చూద్దామంటాను. చదువుకుంటుండ్రా బెట మీరంతా? ఏం చదువుతున్నారా చిన్నోడా? 10th క్లాస్. నేను. నువ్వు బెట? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్. డిగ్రీ సెకండ్ ఇయర్. తమ్ముడు? డిగ్రీ కంప్లీట్.
ఖైరతాబాద్ వినాయకుడి నుంచి రాజన్న ఖైరతాబాద్ వినాయకుడు కాడికించి వాళ్ళు వచ్చిండ్రు. మంచిగా అనిపిస్తుంది. నాకు ఎట్లా అనిపిస్తుంది తమ్మి, నేను చూస్తూనే ఉంటే నాకు తృప్తి తీరదు. నేను ఏమంటారు, నాకు దేనికి తృప్తి ఉండదు, దీనికన్నా ఇంకేమున్నదో అన్నట్టు ఉంటుంది. అన్న నమస్తే, మా ఖైరతాబాద్ రాజ్ కుమార్ అన్న. చూసినవా నువ్వు గుర్తు చేసినావు. అరే క్యా బాత్ అన్న. అంటే ఇన్ని అడుగులు ఉండేసరికి ఖైరతాబాద్ వినాయకుడు యాదకొస్తాడు. ఇప్పుడే చెప్తున్నాను అన్న. ఇట్లా ట్యాంక్ బండ్ పోయినా బతుకమ్మని నిన్న నిమజ్జనం చేస్తున్నాం. విజయక్క బతుకమ్మ చేసింది అడగంగమ్మ గుడి కాడ. బతుకమ్మని నిమజ్జనం చేయనీకి పోతే అన్ని బుడ్డ బుడ్డ వినాయకులు, చిన్న చిన్న వినాయకులు, పెద్ద పెద్ద వినాయకులు ఇట్లా అనబడ్డాయి అని బాధ అనిపించింది అని చెప్తున్నా అన్నకు. వెంటనే వెనకలకించి ఖైరతాబాద్ వినాయకుడిని పెట్టి రాజ్ కుమార్ అన్న. ఆ అన్న దర్శనంకి వచ్చింది. అన్న దర్శనంకి వచ్చినవా ఏంది, పలకరియనికి వచ్చినవా, మనం ఒకటే ఐడిలో పెడతామని మాట్లాడడానికి వచ్చినవా ఏంది? ఎందుకంటే సీనన్న చాలా కష్టపడి, ఎందుకంటే మేము మా కష్టం ఎట్లుందో అన్న కష్టం కూడా నాకు తెలుసు. చాలా కష్టపడి చేస్తాడు ఆయన. మా దగ్గర అయితే పెద్ద గ్రూప్ ఉంటుంది. అన్న సింగిల్గా ఆయన వాళ్ళ బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి చేస్తారు. చాలా కష్టపడి ఒక రోజు ముందు కూడా నేను వచ్చినాను. అసలు అమ్మవారు కంప్లీట్ కాలే, బాగా టెన్షన్లు ఉండే. అన్న ఏం టెన్షన్ పడకు అని చెప్పి అన్నాము. మొత్తానికి అయితే కంప్లీట్ అయింది. చాలా సుందరంగా రెడీ చేసిండు అన్న. ఆల్మోస్ట్ 72 అడుగులు అంటుండు. చాలా బాగా అయితే ఉంది. మస్తు కలగున్నది విగ్రహం కూడా. మట్టి విగ్రహం అయినప్పటికీ కూడా ఫినిషింగ్ కలకత్తా మట్టితో తెప్పించి ఫినిషింగ్ చేయించినట్టు. కానీ అమ్మవారు మాత్రం అద్భుతంగా ఉంది. ఎంత అందంగా, ఎంత ముద్దుగా, ఎంత ప్రసన్నంగా ఉన్నదో ఒకసారి అమ్మని చూస్తే తెలిసిపోతుంది అట్లా. కానీ అన్న నువ్వు వీడికి ఎట్లా, ఏం కథ? నేను వస్తున్నాము ఒక 7 సంవత్సరాల నుంచి అన్న రెగ్యులర్గా టచ్లో ఉన్నాము. మా నాన్న ఫస్ట్ వస్తుండే 2-3 రోజులు కంటిన్యూ వస్తాడు. వచ్చి కూర్చొని ఒక ఇయర్ ఇది మన హనుమంత్ గారు ముక్కుపులకు ప్రతి సంవత్సరం ఆయన సొంతంగా. ఏంది నీ కథ ఏంది? నువ్వెందుకు ముక్కుపుల్ల బంగారం పూత ముక్కుపుల్లనా, వెండి పూతనా, లేకుంటే ఇది బంగారు పూత ఇది. నేను లాస్ట్ ఇయర్ అమ్మని చూసినప్పుడు మా పాప ఇట్లా వెళ్ళేటప్పుడు నాన్న అమ్మ దగ్గర చూద్దాం భయం అవుతున్నాను. ఒకసారి తొలుకొచ్చాగా అంతవరకు భయపడ నాకు ఇంత ముంగు దాకా తొలుకొచ్చింది. నాకు ఎందుకు అమ్మకు చూసి అంతా మంచిగా ముక్కుపులో లేదా అనిపించింది. లాస్ట్ టైం ముక్కుపులో వేస్తే లాస్ట్ టైం పోయిన సంవత్సరం. ఇప్పుడు ఇంత మీదికి ముక్కుపుల్ల పెట్టాలంటే ఎట్లా తమ్మి? అన్న గులం ట్రైన్ తెప్పిస్తారు. క్రెయిన్ ఎక్కించి పెట్టేస్తాము. అరే అమ్మవారికి ముక్కు పుడక పెట్టడానికి రేపు క్రేన్ వస్తున్నదంట. ఎన్ని గంటలకు పెడతారు? 10-10:30 మార్నింగ్ 10-10 కట్టేస్తాను. అరే రేపు సాయంత్రం వచ్చినుంటే నేను అమ్మవారిని ముక్కు పుల్లతో చూస్తుంటే వారేవా మంచిగా. అంటే మొక్కుకున్నావా అట్లా? ముఖ్యమే, నాకు ఇష్టం అమ్మవారు అంటే. ఏం పేరన్ను? హనుమంతచారి చంద్రవా. మేమంతా ఒకటే. నాకు కూడా ఇట్లా ఇష్టం వినాయకుడు, మస్తు ఇష్టం. మీరు ఆర్టిస్ట్ చూసాలే, మీరు మొత్తం గురించి పోయారు అమ్మవారిని చూస్తే. నాకు సంతోషం అవుతుంది. చాలా అయింది. దేవుడు అంటే మస్తు ఇష్టం. నీ పేరు తమ్మి? మల్లికార్జున. ఎక్కడికెంచి? ఎక్కడికెంచో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ తేపకే తొలితొచ్చినవా ముందు? తొలితొచ్చిన తమ్ముతో వచ్చిన నేను. పాదాలు గిట్ట ఉన్నాయి అమ్మవారి, అవి తొడుగులు ఉన్నాయి. అది రుగాయి ముట్ట అవి కూడా తయారవుతున్నాయి. అవి రేపు వెళ్ళి అయిపోతాయి. నీకేం పర్వాలేదు పో. 72 అడుగులు అమ్మవారు దీవించిందా అంటే ఇక చల్లగా బతుకుడే మనం. అమ్మ దీవి ఉంటే చాలు. ఉంటే అన్ని ఉన్నట్టే అంటారు చూడండి. అది కథ. నీ పేరేంత? నా పేరు విశాల్. అంబర్పేట నుంచి. తను గులాబ్ శ్రీనివాస్ మా బాబాయ్ అవుతాడు. మేము పండగకి 15 రోజుల ముందు నుంచి ఇక్కడనే ఉంటాం. మొత్తం అన్ని అరేంజ్మెంట్ చూసుకుంటే మాకు పెద్ద టీం ఉంటుంది. సో ఇంత పగలు రాత్రి మొత్తం కష్టపడతాం. పండగ నిమజ్జనం అయిపోయిన తర్వాత మళ్ళీ 5 రోజులు మళ్ళీ ఇక్కడ మొత్తం క్లీనింగ్, మొత్తం గ్రౌండ్ మొత్తం చేసుకొని మీ తమ్ముడు మీ అన్న బాబాయ్కి లేకుండా చూసుకొని పోతారు. చూడాలి మరి. అన్నదమ్ముల పిల్లలు అంటే ఎందుకుంటారు? మొత్తం అంతా ఇక్కడనే ఉంటాం కదన్న. అన్నదమ్ముల పిల్లలు అంటే మొత్తం కష్టంలో ఉండాలి, సుఖంలో ఉండాలి, అన్నిట్లో ఉండాలి. అదే కదా మన పాలన. మీ ఛానల్ ద్వారా కూడా నేను ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ గారికి, మరియు పోలీస్ డిపార్ట్మెంటు, మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, మరి బస్సి వాసులు, నా తోటి సోదరులు అందరూ కష్టపడి ఈ అమ్మవారు నాకైతే 2 రోజులు ఉందంటే అసలు రూపం అనేది లేనే లేదు. అందరూ నాకు ధైర్యం లేకపోతే అప్పుడే రాజ్ కుమార్ అనొచ్చుండు. అన్న నువ్వు టెన్షన్ పడకు, అమ్మవారు ఇక్కడ నిల్చోవాలని గొలవాలని అనుకున్నప్పుడు అవుతుంది. ఆ అమ్మవారు ఆశీర్వాదంతో ఇప్పటి వరకు 25 సంవత్సరాల నుంచి చాలా అన్నీ మంచి జరిగినాయి. అమ్మవారు వచ్చినందుకు నాకు అంతా నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, ఒక హోదాలో ఉన్నా. సో అది అమ్మవారి దయనే. నువ్వేం కొలువు చేస్తావన్నా? నా ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ రియల్ ఎస్టేట్. ఇంతకుముందు టీడీపీలో చంద్రబాబు నాయుడు గారితో ఉంటుండే. ఇదంతా మరి పైసలు గిట్ల ఎట్లన్నా? ఇప్పుడు ఈ అమ్మవారికి వచ్చింది కలకత్తా నుంచి మెయిన్ కళాకారు నాగేష్. ఆయన దగ్గర మొత్తం కలకత్తా నుంచి 26 మంది కళాకారులు. ఆయనకు నాకు ఎట్లా అంటే ఒక 15 సంవత్సరాల నుంచి నేను మెల్లమెల్లగా డబ్బులు ఇస్తాను. 8 నెలలు 9 నెలలు అవుతుంది.
ఆయన ఓపికతోని ఆయన, ఎందుకంటే నా పరిస్థితి తెలుసు, నేను చేసే కాన్సెప్ట్ తెలుసు. సో దానివల్ల మాకు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది. దానివల్ల నేను చిట్టీలు వేసి అది వేసి చేస్తున్నా. ఇక మిగతాది ఏదైనా ఉండి పైసలతో అది ఒక 10 రోజులు అది అవుతుంది. అయితే మనం అస్సలు కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు టైం కూడా నిండిపోవడం కారణం కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోని. ఒకవేళ ఇదే మట్టి విగ్రహాలు అక్కడ మనం నిమజ్జనం చేసి ఉంటే ఈరోజు మట్టి అంతా కిందికి వెళ్ళిపోతుండే. ఇంకా మనకి ఎంత వర్షం వచ్చినా ఇంకా మనకు జాగుంటుండే, ప్లేస్ ఉంటుండే, అది ఉంటుండే. సో ఇప్పుడైనా మన కళ్ళు తెరిచి మన మొత్తం మన ఎవరైనా పూజలు చేసే వాళ్ళందరూ పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం. దానివల్ల దాంట్లో జీవాలు చనిపోతున్నాయి, పొల్యూషన్ పెరుగుతుంది, స్మెల్ వస్తుంది. సో మనకు ట్యాంక్ బండ్ మీద కాదు, అక్కడ ట్యాంక్ బండ్ చుట్టుముట్టు చూస్తే స్మెల్ వస్తూనే ఉంటుంది. అట్లా సరునారే కానీ అక్కడ కానీ ఇప్పుడు మన గత 5-6 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ నుంచి మట్టి ఫస్ట్ ఇయర్ నేనే చేయించిన. నేను దగ్గరుండి దర్శనన్న 20,000 నాన్న వచ్చిండు దర్శన్ కాక వచ్చి నాకు కావాలి అది అంటే మన కళాకారులను ఫ్లైట్లో తీసుకొని వచ్చిన. కలకత్తా నుంచి కరోనా ఉండే, ట్రైన్లు బంద్ ఉంటే ఫ్లైట్లో తెస్తే ఎంత అద్భుతమైన విగ్రహం చేసిరంటే అంత. అప్పటి నుంచి అక్కడ కూడా మట్టి విగ్రహాలు, అది కూడా నాకు సంతోషం. అది కూడా అద్భుతమే. ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుడు కూడా మట్టి వినాయకుడే. ఖైరతాబాద్ వినాయకుని కాడకు పోయి మట్టి విగ్రహము మంచిగా పర్యావరణం అని మాట్లాడుకుంటాం. మళ్ళీ ఇడికేస్తే ఆ ఖైరతాబాద్ వినాయకుని దోస్తే మళ్ళీ వచ్చాడు మనకి ఇలా పడ్డాడు చూడండి. తమ్మి నమస్తే. తమ్మి నమస్తే. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ సేవ చేస్తుంటే? నేను ఖైరతాబాద్ దగ్గర రాజన్నతో ఉంటాను, అన్న ఇక్కడ ఉంటా ఆడ సేవ చేసుకుంటాను. వినాయక చవితిలో సేవలు వీళ్ళు. తమ్ముడు నీ పేరేంటి చిన్న? నా పేరు సిద్ధు. సిద్ధు, ఎట్లుంది తమ్ముడు? ఇక్కడనే ఉంటావా అక్కడ ఉంటావా? నేను రామ్నగర్కేని వచ్చిన, మా అమ్మ అవుతాడు. ఓకే. అంటే అమ్మని చూడాలంటే 2 కళ్ళు సరిపోవు, ఎంత చూసినా అంతే. ఎంత సంతోషం చూడండి అమ్మ. పిల్లలకు చాలా మంది ఒక ముచ్చట అంటారు, ఓ ఇప్పటి పోరలకు నేనే అంటా అప్పుడప్పుడు ఇప్పటి పోరలకు ఫోన్లు చూసుడు తప్ప ఇంకొకటి శాత కాదంట. కానీ ఇక్కడ పూర్లను చూస్తుంటే నా మాట నేను ఇంట్లోకి తీసుకుంటున్నా. పూర్లందరూ అమ్మవారి సేవలు ఎంతమందిగా పనిచేస్తున్నారు. వినాయక చవితి అప్పుడు అంతే, పూర్లందరూ ఎన్సీసీ పూర్ల కాడుకొని షూరు చేసి, గలి పూర్ల కాడుకొని షూరు చేసి, అరే సేవ సేవ సేవ. ఆడపిల్లలు మగపిల్లలు అందరూ దేవుని సేవలకు వస్తున్నారు. దేవుని సేవకు వచ్చే పిల్లలు అందరి కుటుంబాలు కూడా చల్లగా ఉండాలని నేను మొక్కుకుంటున్నా. ఇక్కడ అమ్మవారి శారీస్ చాలా సెంటిమెంట్ అనమాట. ఎవరైతే అమ్మవారి శారీ ధరిస్తారో లేకపోతే తీసుకుంటారో వాళ్ళ ఇంట్లో కంపల్సరీ ఆ ఇయర్ మొత్తం చాలా బాగా అవుతుంది అనేసి టాక్ ఉంది. ఎప్పుడు వేస్తారు చెప్పు? ఏలం నేను వస్తా. దుర్గమాత నిమజ్జనం రోజు ఈ సంవత్సరం 4వ తారీఖు ఉంది. 4వ తారీఖు. చాలా మంది భక్తులు మనకి ఏమవుతుందంటే 3 times యాక్షన్ పెడతాం, ఏది శారీ యాక్షన్స్. దాదాపు ఒక 35-40 నుంచి 50 దాకా వస్తాయి. చాలామంది భక్తులు వచ్చి ఆ టైంలో మేము పాల్గొనలేకపోయినామని చెప్పేసి లాస్ట్ ఇయర్ నుంచి మాకు ఏదైనా ప్రత్యేకంగా మాకు శారీస్ కావాలంటే ఇప్పుడు టోకన్స్ పెట్టినాం. 9 చీరలు, రోజుకు 5 చీరలు అమ్మవారికి సమర్పిస్తామన్నమాట. దాంట్లోకి 9 చీరలు భక్తులు అందరికీ టోకన్ తీసుకొని 9 శారీ లక్కీ డ్రా వాళ్ళకు, మిగతాది అమ్మవారికి యాక్షన్ అన్నదాన కార్యక్రమం. దానికి వచ్చినట్టు టోకెన్ రాసుకోవడం వాళ్ళు వేసేస్తే మన అదృష్టం కిస్మత్లే. గీతలలో ఏంది గిచ్చుకుంటూ వస్తుందా అని సామెత ఉంటుంది. గిచ్చుకోకుండా మన గీతలు ఉన్నదంటే మన ఇంటికే వస్తుంది చీర అన్నట్టు. ఎందుకంటే యాక్షన్లో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉంటుంది అట్లా. కాబట్టి ఆ ఒక లక్కీ డ్రా కూడా వాళ్ళ అదృష్టం కూడా కలిసి వస్తుంది. నిశాంత్ నా పేరు. నిశాంత్. తమ్మి ఏం చదువుకుంటున్నా బేట? డిగ్రీ 2nd ఇయర్. సేవకు వచ్చింది. మా అమ్మ అవుతాడు. మొత్తం ఖాందాన్ నించిన అన్న శ్రీనివాస్ అన్న మొత్తం ఖాందాన్ పోరలు. నీ పేరు తమ్మి? ఎక్కడికి? సీతాఫల్ మండి. సీతాఫల్ మండి దర్శనంకి వచ్చినావా? లేదు, మా తమ్ముని వాళ్ళ ఫ్రెండ్ అయ్యా. తమ్ముని దోస్తులు, వాళ్ళ దోస్తులు, ఇట్లా ఏమంటారు తోక దోస్తులు, తోక చుట్టం దోస్తులు అన్నట్టుగా మొత్తం పోరలందరూ ఈయనే ఉన్నారు. మంచిగా అనిపిస్తుంది. 200 టీం పెద్ద టీం ఉంది. నీ పేరేంత? నా పేరు రవికిరణ్. రవికిరణ్. చూడడానికి వచ్చినవా? సేవనేనా? సేవనే, మాకు కూడా రిలేటివ్, మా బాబాయ్ అవుతాడు. సో అట్లనే సేవ గురించి వచ్చినాము. అదే చెప్పినా కదా నేను, చుట్టాలు తోక చుట్టాల కాడికించి షురువై దోస్తులు తోక దోస్తులకించి అదే ఫ్రెండ్ అంటారు చూసినరా, అట్లా ఫ్రెండ్ నడుస్తున్నారు. ఇవాళ వాందికి ఇంకొక అన్న ఉన్నాడు, మంచిగా నెత్తికి జయమాతది ఉంటుంది కదా, అది కట్టుకున్నాడు. అన్న నమస్తే. ఎక్కడికి వచ్చినాయి? అబ్బా దౌల్పేట అన్న. माता तैयार होती है दुलपेट में, गणेश तैयार होता है दुलपेट में, अन्ना हमारे बड़े भाई है, हम लोग साथ में रहते हैं। दुलपेट मैं 2-3-4 बार आए। 4 बार आए दुलपेट? 4 बार आए। बहुत अच्छे रहते हैं ना दुलपेट के कलाकार, बहुत शानदार कलाकार है। अन्ना बड़ी माता बिठा के बहुत अच्छा करे,
अब देखने आए देखने को नहीं, अन्ना से मिलने को है, माता के दर्शन करके जाएंगे बोल के है। अम्मा माता ये साल पानी बहुत ज्यादा गिरा है, किसी को नुकसान हुआ, किसी को अच्छा हुआ, सबको अच्छा होने दो, किसी को भी गलत नहीं होना, क्योंकि थोड़े रैतु बोलते ना, क्या बोलते हैं, रैतु बंधु और किसानों को बहुत प्रॉब्लम हुआ पानी आने से। अभी थोड़ी गौ माता प्रणापुल में गिर गई, 5-6 गौ माता प्रणापुल में पानी छोड़ने के बाद में। अभी अफजलगंज पे हमारे दोस्ता हैं जो हम लोग गौरक्षक हैं, बजरंग दल से हूँ मैं, गौरक्षा प्रमुख हूँ, तो वो पकड़ने गए थे हम लोग अभी, तो हमारे भी बच्चे पानी में गिर गए, वाइट कपड़े पूरे गलीज हो गए, थोड़े बच्चे पकड़ के गौशाला को छोड़ के आए। तो जरा मिलके जाएंगे, 12 बजे बंद करें, थोड़ा परमिशन देना अन्ना को, पब्लिक भी बहुत परेशान है, 2-3 बजे तक परमिशन मिलना। అన్న ఎక్కడ నుండి తెలుగేనా హిందీ తెలుగు హిందీ రెండు వస్తుంది అన్న మనం తెలుగులో మాట్లాడుకుందాం అలాగే అమ్మ అన్న ఏమైనా మొక్కనికి వచ్చినవా చూడడానికి వచ్చినవా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మకు మొక్కనికి వచ్చిన తర్వాత అన్న నెంబర్ అని వచ్చిన ఉండేదే దూల్పేట మేము కూడా దూల్పేట దూల్పేట అన్న మా మీరన్నా దూల్పేటే అమ్మ. 1 2 3 ముగ్గురు వచ్చి కలవానికి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందామని వచ్చినాం. చూసినారులా అమ్మవారు మన హైదరాబాద్ లో ఫస్ట్ టైం కూర్చోబెట్టిన అన్నదయ అన్న ఇంతకు ముందు సంవత్సరం ఎన్ని అడుగులు ఉండే 65 అడుగులు ఉండే. 65 అడుగులు. చిన్న నువ్వేమైనా కోరుకున్నావు మీ నాయన నెక్స్ట్ సారి ఇంకొక 7 అడుగులు వేసుకుందామని? అంటే మాది ఒక డ్రీమ్ ఉంది 108 ఫీట్స్ అని, అది త్వరలో కావాలని. అంటే ఇప్పుడు ఎన్ని అడుగులు పెట్టినామన్నది ముఖ్యం కాదు తమ్మి, నువ్వు మంచిగా నిమజ్జనంకు నువ్వు ఏమి పొల్యూషన్ లేకుండా చేసినావు అనేది ముఖ్యం. ఇప్పుడు పబ్లిక్ అందరికీ అదే నీ కోరిక నెరవేరాలి, నేను కూడా కోరుకుంటాను. చాలా నడవండి. ఇగో ఇది ఇక్కడ పెద్ద అమ్మవారు 72 అడుగుల అమ్మవారి కాడ ముచ్చట. మళ్ళొక ముచ్చటతోటి మెల్లగలుగుతామండి. నడవండిగా నడవండిగా. మళ్ళీ రేపు అయితే మళ్ళీ బతుకమ్మ ఆడుకునేది ఉన్నది కదా, దబదబ నేను ఇంటికి పోతా పండుగ. మంచి గట్టిగా దండం పెట్టుకోండి. జై బోలో దుర్గా మాతాకి జై.